హాయ్ అండి. నమస్తే అండి. యాక్చువల్‌గా నాదైతే స్టిచ్చింగ్ ఛానల్. మాక్సిమం యాక్సెసరీస్ తయారు చేయడం. బట్ ఏంటంటే నా కళ్ళతో ఏదైతే చాలా హ్యాపీగా ఏదైనా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటదో అలాంటిది నేను జస్ట్ ఇంట్రడక్షన్ లాగా పెడుతూ ఉంటాను. సో, అలా పెట్టింది ఇది కూడా. చాలా అంటే చాలా నా కళ్ళతో చూసిన ఆనందం మీ కళ్ళకి కూడా చూపించాలని అంతే. అంతకని ఇంకేం లేదండి దీనిలో. సో, ఈరోజు ఏంటంటే అండి చూడండి, పగోడకి కూడా ఎలాంటి కష్టం రాకూడదు అంటారు కదా! సో, అది మన వీడియో. ఏంటి పగోడకి కష్టం రాకూడదు అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? మనం శారీస్ కొనుక్కునేటప్పుడు యాక్చువల్‌గా కొన్ని నచ్చి కొనుక్కుంటాం. కొన్ని దగ్గర బ్లౌజెస్ అంతగా అబ్జర్వ్ చెయ్యం. కొన్ని ఏంటంటే చూసే కొంటాం. బట్ ఏదో చేయొచ్చులే అని కొంటాం. సో, నేను యాక్చువల్‌గా ఇది చూసే కొన్నాను. అంటే ఇలాగా పూసలో వచ్చింది కదా! పూసలో వచ్చిన డిజైన్‌కి మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఏంటి అనేదనమాట ఇది. యాక్చువల్‌గా చూడండి, ఇప్పుడు ఇది జాయింట్ ఉంది కదా! ఇక్కడ హ్యాండ్ జాయింటు. యాక్చువల్‌గా బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి పూసలు గాని అలాంటి పెద్దగా అయితే ఏం లేవు. కానీ హ్యాండ్ అయితే మాత్రం కంప్లీట్ ఇంకా బీడ్స్ ఇదే ఎక్కడ గ్యాప్ కూడా లేదు. ఇలా వచ్చింది. సో, ఇలాంటప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేయాలంటే ఎలా చేయొచ్చు? మరి సూదులు ఇరిగిపోతాయి కదా! ఇంతకుముందు నాకు తెలియక నేను అలాగే ఒక బ్లౌజ్‌కి 4, 5 సూదులు ఎరగొట్టాను. ఒక డ్రెస్ అయితే మరి హ్యాండ్‌తో కూడా కుట్టాను. మా పాప డ్రెస్ అయితే హ్యాండ్‌తో కుట్టాను. అది బాగా హెవీ వర్క్ అనమాట. సో, చాలా టైం పట్టింది. సో, అలా కాకుండా చేయాలంటే మనకి చూసారు కదా! ఇలా కింద ఫింగర్ పెట్టి ఎక్కడైతే బీడ్ ఉందో పూస ఉందనుకోండి, ఆ పూస కింద కరెక్ట్‌గా ఫింగర్ చూడండి. నా లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వేలు పెడితే ఆ పైకి పూస వచ్చేటట్టు వస్తుంది. దాన్ని జస్ట్ లైట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సిజర్స్ కొంచెం షార్ప్ ఉండాలి. క్లాత్ కట్ అవ్వకూడదండి. జస్ట్ సిజర్స్‌తో మనం ఇలా పూసను ఇలా పైకి ఎత్తితే చిన్న గ్యాప్‌లా అనిపిస్తుంది. మీకు ఫాస్ట్‌గా చూపించడం అలా ఉంది అంతే. సో, అలా కట్ చేసేసుకోవాలి మనం. అలా కట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు వర్క్ చేసుకోవచ్చు. కానీ అలా అయితే ఓకే, ప్రాబ్లమ్ అయితే ఏముండదు. బట్ ఇదేంటంటే హ్యాండ్ జాయింట్ కాబట్టి అక్కడ వేసేసాను. కానీ ఈ సైడ్ జాయింట్‌కి వచ్చేసరికి ఏంటంటే ఇంక నేను కట్ చేయలేదనమాట. సో, కట్ చేయకుండా కూడా ఎలా చేయొచ్చు అనేది. కానీ అది హ్యాండ్ జాయింట్ దగ్గర అది వర్కౌట్ అవ్వదు. కానీ ఇది సైడ్ జాయింట్‌కి పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇది ప్లెయిన్ ముక్కేసాను. సైడ్ ఏదైతే జాయింట్ ఉందో అది. ఈ ముక్క ఉన్నా సరే వేయలేదు. ఎందుకంటే సేమ్ ఒక చెక్క దగ్గర కింద గుచ్చుకుంటుందని చెప్పేసి. కానీ అయినా సరే సైడు మన లూజు బట్టి మనకి కొంచెం తగులుతుంది కదా! ఎలాగైనా సరే ఆ వర్క్ తగిలిందనమాట. వర్క్ తగలదేమో అనుకుని నేను ప్లెయిన్ వేసాను కానీ అయినా సరే మనకు కొంచెం వర్క్ అయితే తగిలింది. సో, వర్క్ తగిలినప్పుడు ఈ వర్క్‌కి అయితే నేను కట్ చేయలేదు. నేను హ్యాండ్ జాయింట్‌కి అయితే అక్కడ కట్ చేశాను కానీ పైన భుజం దగ్గర దీనికైతే కట్ చేయలేదండి. ఇప్పుడు ఇలా చూసారా, ఇలా లైన్ డ్రా చేశాను మన లూజు. సో, ఇక్కడైతే కొంచెం చూడండి తగులుతుంది ఇది. ఇది తగిలేటప్పుడు మనం పూసలు తగిలినప్పుడల్లా మన సూది డ్యామేజ్ అయిపోద్ది. సో, మనం కూడా కుట్టలేము. చాలా భయమేస్తుంది కూడా కుట్టేటప్పుడు. ఎన్ని సూదులైనా ఊగిపోతుంటే ప్లస్ మనకు అదొక రకమైన ఇది. సో, కుట్టడానికి అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే చూడండి, నేను రైట్ హ్యాండ్ తోటి పాదం ఎత్తుతాం కదా! ఒక హ్యాండిల్‌లా ఉంటది. ఆ హ్యాండిల్ చూడండి నా రైట్ హ్యాండ్‌లో ఉంది. దాన్ని పైకెత్తుతూ జస్ట్ అలా పైకెత్తుతూనే కుట్టాలి. లైట్‌గా చిన్నది పైకెత్తి ఉంచాలనమాట. ఎక్కువ దించకూడదు కంప్లీట్‌గా. మామూలుగా అయితే మన పాదం కింద దించేస్తాం కదా! అలా కాకుండా ఇప్పుడు నేను రైట్ హ్యాండ్‌తో ఎలాగైతే పైకి ఎత్తి పట్టుకున్నానో అలా లైట్‌గా లూజ్‌గా పట్టుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కింద ఎలాగా ప్రాబ్లమ్ ఏం లేదు. పైన ఒకటే. సో, అలా మనకి ఏదైనా పూసలకి దీనికి ఏదైనా వచ్చినప్పుడు మనం అలా కుట్టుకున్నాం అనుకోండి, పాదం పైకెత్తుతూ ఇంక దించక్కర్లేదు. కంప్లీట్‌గా దించేస్తాం అవ్వదు. సో, లైట్‌గా పైకెత్తుతూ అలాగని కంప్లీట్‌గా గాలిలోకి ఉండిపోకూడదనమాట. అర్థమైంది కదండీ! జస్ట్ క్లాత్ టచ్ అవుతూ ఉండాలి అంతేగాని కానీ క్లాత్‌ని గట్టిగా అదిమి పట్టకూడదు. మామూలుగా అయితే మన పాదం ఏంటంటే గట్టిగా అదిమి పడుతుంది కదా! అలా పట్టకూడదు. సో, చూసారు కదా! ఈ కింద లేదు కానీ ఈ పైన మనకు వర్క్ ఉంది కదా! సో, ఎక్కడ కూడా నాకు సూదైతే ఎక్కడ ఎరగలేదు. ఇప్పుడు మీరు లైవ్‌లోనే చూసారు కదా! సూది కూడా ఎక్కడ ఏమి ఎరగలేదు. వర్క్ కూడా అయిపోయింది. చక్కగా కుట్టు కూడా పడిపోయిందనమాట. సో, ఇలా చూసారా ఈ ముక్క. అక్కడ ఏ పూసలైతే నేనేం కట్ చేయలేదు. పూసలు కానీ బీడ్స్ కానీ నేనైతే ఏం కట్ చేయలేదండి. సో, అదే అందుకే అన్నాను ఇలాంటివి చాలా అందంగా ఉంది. యాక్చువల్‌గా చూసారా ఈ మొక్క, ఎంత మొక్క అనమాట. సో, యాక్చువల్‌గా నేను ఇది హ్యాండ్స్ చూసే కొనుక్కున్నాను అనమాట సారీ. ఇది ఆన్‌లైన్ సారీ. మా ఫ్రెండ్ ఎవరో ఆన్‌లైన్‌లో పెడితే తీసుకున్నాను. ఇది ఆన్‌లైన్ సారీయే. సో, చూసారు కదా! ఈ హ్యాండ్ వల్లే నేను కొనుక్కున్నాను. సారీ లుక్ కూడా హ్యాండ్ వల్లే మారింది. సో, ఇలా వచ్చిందనమాట మనకి. వెనకాల లటకన్స్ వేశాను. అండ్ ఆల్సో దీనికి ఫ్రంట్ నెక్ కూడా కొంచెం నెక్ షేప్ ఇచ్చానండి. ఏంటంటే ఇది బాగా పలుచగా ఉంటుంది క్లాతు. సో, దానికోసం లోపల ఫ్యూజన్ పేపర్ అంటారు కదా! ఫ్యూజన్ క్లాత్ అంటారు, ఫ్యూజన్ పేపర్ అంటారు. అది వాడే ఇచ్చాడు. యాక్చువల్‌గా కొన్నప్పుడే అది ఉంది. సో, దాన్ని బట్టి నేను ఎలా షేప్ కూడా వేసాను. షేప్‌కి లోపల బకరం అది అయితే వేయలేదండి. కానీ షేప్ అలా అంత ఫిట్‌గా మంచిగా వచ్చింది కదా! అది ఎలాగొచ్చిందని కూడా అయితే మనకి వీడియో అయితే ఉందండి. ఒకసారి ఎవరికైనా కావాలంటే కనుక అప్లోడ్ సారీ అండి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.